భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రో ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రోకు దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు ఉన్నాయి. హిస్టరీ ఆఫ్ ఇస్రో 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భౌగోళికంగా చాలా పెద్దదైన భారతదేశానికి రక్షణ అవసరాలు, అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం యొక్క అవసరాన్ని గ్రహించి భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనా వ్యవస్థను ఏర్పరచేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. విక్రమ్ సారాభాయ్ను భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థక పితామహుడిగా అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ ను ప్రయోగించినప్పుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ భాభా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ INCOSPAR ను ఏర్పరచాడు. 1960 నుండి 1970 ఆది నుండి ఉపగ్రహాల నిర్మాణాన్నే దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేసేందుకు కేరళలో త్రివేంద్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ TERLS నెలకొల్పి అమెరికా, రష్యాల నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం మొదలు పెట్టారు. అనతి కాలంలోనే భారతదేశం స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించింది. భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి అవసరమైన అన్ని పరికరాలను అందించకపోవచ్చని గ్రహించిన విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహానికి అవసరమైన అన్ని విడిభాగాలను దేశీయంగానే తయారు చేసే దిశగా తన బృందాన్ని నడిపించాడు. 1969లో INCOSPAR ఇస్రోగా రూపొందింది. 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడింది. ఇస్రో స్థాపించిన నాటి నుండి నేటి వరకు జరిగిన ప్రయోగాలు, అభివృద్ధి 1970 నుండి 1980 కేవలం ఉపగ్రహాలను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్ ఉపగ్రహ వాహక నౌక రూపకల్పన మొదలు పెట్టాడు. అలా తయారైనదే సెటిలైట్ లాంచ్ వెహికల్ SLV. ఇస్రో తయారు చేసిన తొలి పూర్తిస్థాయి ఉపగ్రహానికి భారత గణిత, ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 1975 ఏప్రిల్ 19న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. 1979 నాటికి శ్రీహరికోట నుండి ప్రయోగించిన SLV రెండవ దశలో ఎదురైన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన SLVతో రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భారతదేశం నుండి ప్రయోగించిన తొలి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది. 1980 నుండి 1990 SLV విజయంతో శాస్త్రవేత్తలు రాబోవు దశాబ్దాలలో ఉపయోగించుటకు వీలుగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించుటకు ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ASLV నిర్మించారు. 1987లో 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమైనప్పటికీ PSLVకి ఉపయోగపడు ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. 1990 నుండి 2000 చివరకు 1992లో ASLV ప్రయోగం విజయవంతమైంది. కానీ అప్పటికి తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగారు. 1993లో PSLV ప్రయోగం విఫలమైంది. తిరిగి 1994లో చేసిన PSLV ప్రయోగం విజయవంతమైంది. అప్పటి నుండి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమైన వేదికగా నిలిచి ప్రపంచంలోనే అతి పెద్ద ఉపగ్రహాల సమూహానికి మూలమైనదిగా, రక్షణ, విద్య, వ్యవసాయాలకు అవసరమైన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది. 2000 తర్వాత 2001లో మరింత శక్తి సామర్థ్యాలు కలిగిన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV నిర్మాణానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీనివల్ల 5000 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను కూడా భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. చంద్రుడి పైకి మనిషిని పంపే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. 2022 ఫిబ్రవరి 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-52 PSLV C-52 ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి వాహక నౌక RISAT-1 INS-2TD ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రకటించారు.
సంస్థ నిర్మాణం, అనుబంధ కేంద్రాలు. ఇస్రో భారత ప్రభుత్వపు అంతరిక్ష శాఖకు అనుబంధంగా ఉంది. అంతరిక్ష శాఖ ప్రధాన మంత్రి అంతరిక్ష కమిషన్ అధీనంలో ఉంటుంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, విఎస్ఎస్సి తిరువనంతపురం, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, ఎల్పిఎస్సి తిరువనంతపురం, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, ఎస్డిఎస్సిఎస్హెచ్ఏఆర్, శ్రీహరికోట, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, ఐపిఆర్సి, మహేంద్రగిరి, ఇస్రో శాటిలైట్ సెంటర్, ఇసక్, బెంగళూరు, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, శాట్, అహ్మదాబాదు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఎన్ఆర్ఎస్సి, హైదరాబాదు, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్, ఐఐఎస్యు, తిరువనంతపురం, డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్, డిఈసియు, అహ్మదాబాదు, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, ఎంసిఎఫ్, హాసన్, కర్ణాటక, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, ఐఎస్టిఆర్ఏసి, బెంగళూరు, లాబొరేటరీ ఆఫ్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్, లియోస్, బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, ఐఐఆర్ఎస్, డెహ్రాడూన్, అంతరిక్ష్ కార్పొరేషన్, ఇస్రో యొక్క మార్కెటింగు శాఖ, బెంగళూరు, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, పిఆర్ఎల్, అహ్మదాబాదు, నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ లాబొరేటరీ, ఎన్ఏఆర్ఎల్, గాదంకి, ఆంధ్రప్రదేశ్, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, ఎన్ఈఎస్ఏసి, ఉమియం, మేఘాలయ, సెమీ కండక్టర్ లాబొరేటరీ, ఎస్సిఎల్, మొహాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఐఎస్టి, తిరువనంతపురం, భారత అంతరిక్ష విశ్వవిద్యాలయం. అధిపతులు. ఇస్రోకు ఇప్పటి వరకు ఎవరు నేతృత్వం వహించారు? 1960-70ల్లో అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల కారణంగాను, ఆర్థిక కారణాల రీత్యాను భారత్ స్వంతంగా ఉపగ్రహ వాహక నౌకల అభివృద్ధికి సంకల్పించింది. 1960 నుండి 1970లలో సౌండింగు రాకెట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసింది. 1980ల్లో ఎస్ఎల్వి-3, ఏఎస్ఎల్వి ఉద్భవించాయి. వీటితో పాటు వీటి ప్రయోగానికి అవసరమైన మౌలిక వసతులు కూడా సమకూరాయి. ఈ విజయాల పునాదిపై పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి సాంకేతికతలను కూడా ఇస్రో అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఉపగ్రహ వాహక నౌకల గురించి తెలుసుకుందాం. ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎల్వి. ఎస్ఎల్వి లేదా ఎస్ఎల్వి-3గా పిలువబడే ఉపగ్రహ వాహక నౌక 4 దశల ఘన ఇంధన చోదిత నౌక. 500 కిలోమీటర్లు ఎత్తుకు 40 కిలోల పేలోడును తీసుకుపోగలిగే సామర్థ్యం దీనికి ఉంది. దీని మొదటి ప్రయోగం 1979లో జరగ్గా, తుది ప్రయోగం 1983లో జరిగింది. ఈ మధ్యలో మరో 2 ప్రయోగాలు జరిగాయి. 4 ప్రయోగాల్లోనూ 2 విజయవంతమయ్యాయి. తరువాత దీని తయారీ ఆపేశారు. సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక ఏఎస్ఎల్వి. ఏఎస్ఎల్వి అని పిలిచే సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక 5 దశల ఘన ఇంధన చోదిత వాహక నౌక. భూ నిమ్నకక్ష్యలో 150 కిలోల పేలోడును ప్రవేశపెట్టగల సామర్థ్యం దీనికి ఉంది. భూస్థిర కక్ష్యలో పేలోడును ప్రవేశపెట్టగలిగే సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలో ఈ నౌకను అభివృద్ధి చేశారు. దీని డిజైను ఎస్ఎల్వి పై ఆధారపడి ఉంది. 1987లో తొలి ప్రయోగం జరిగింది. 1988, 92, 94లో ఒక్కో ప్రయోగం జరిగింది. వీటిలో 2 విజయవంతమయ్యాయి. ఆ తరువాత దీని తయారీ ఆపేశారు. పోలార్ ఉపగ్రహ వాహక నౌక పిఎస్ఎల్వి. భారత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను సౌర సమన్వయ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ప్రధానంగా పిఎస్ఎల్విని అభివృద్ధి చేశారు. చిన్నపాటి ఉపగ్రహాలను భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు కూడా పిఎస్ఎల్వి ఉపయోగపడుతుంది. 2017 వరకు జరిపిన 41 పిఎస్ఎల్వి యాత్రల్లో 38 విజయవంతం కాగా, 1 పాక్షికంగాను, 2 పూర్తిగాను విఫలమయ్యాయి. ఈ గణాంకాలు పిఎస్ఎల్వి యొక్క విశ్వసనీయతను తెలియజేస్తాయి. ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రక్షేపించి 2017 ఫిబ్రవరి 15న పిఎస్ఎల్వి ప్రపంచ రికార్డు సృష్టించింది. జియోసింక్రోనస్ ఉపగ్రహ వాహక నౌక జిఎస్ఎల్వి. జియోసింక్రోనస్ ఉపగ్రహ వాహక నౌక జిఎస్ఎల్వి ఇన్షాట్ రకం. సమాచార ఉపగ్రహాలను భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకుగాను అభివృద్ధి చేశారు. ఇస్రో వాహక నౌకల్లో ఇది 2వ అత్యంత బరువైన నౌక. ఇది భూనిమ్న కక్ష్యకు 5 టన్నుల ఉపగ్రహాలను చేరవేయగలదు. ఈ నౌక యొక్క చివరి దశలో క్రయోజనిక్ ఇంజను వాడారు. తొలుత క్రయోజనిక్ ఇంజన్ను రష్యా నుండి దిగుమతి చేసుకోగా, తదనంతర కాలంలో ఇస్రో స్వంతంగా ఇంజన్ తయారు చేసుకుంది. రష్యా ఇంజను వాడిన జిఎస్ఎల్వి యొక్క తొలి కూర్పు జిఎస్ఎల్వి మార్క్ 1 2001లో చేసిన తొలి ప్రయోగం విఫలమైంది. 2003లో చేసిన అభివృద్ధి ప్రయోగం విజయవంతమైంది. 2004లో ఆపరేషనులోకి వచ్చింది. దేశీయంగా తయారు చేసిన క్రయోజనిక్ ఇంజను అమర్చిన తొలి జిఎస్ఎల్వి మార్క్ 2 ప్రయోగం జిఎస్ఎల్వి F-06 విఫలమైంది. జిఎస్ఎల్వి F-06 క్యారన్ GS-85P ఫెయిల్డ్ 25 డిసెంబర్ 2010.
మొదటి దశ ప్రయాణం 64 సెకండ్లు తరువాత రాకెట్ నియంత్రణను కోల్పోవడంతో ప్రమాదమేమీ జరగకుండా దాన్ని పేల్చివేశారు. 2014 జనవరి 5న GSLV-5 యాత్ర విజయవంతమై జిశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయ క్రయోజనిక్ ఇంజను C-7.5 వాడిన తొలి విజయం ఇది. భారత్ ఈ సాంకేతికత సాధించిన 6వ దేశం. 2015 ఆగస్టు 27న GSLV-6 యాత్రలో జిశాట్-6ను భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. 2016 సెప్టెంబరు 8న GSLV-F-05 2211 కిలోల బరువున్న ఇన్శాట్-3DR ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయ క్రయోజనిక్ అప్పర్ స్టేజిని వినియోగించిన తొలి ఆపరేషనల్ యాత్ర ఇది. దశాబ్ది వారీగా GSLV ప్రయోగ వివరాలు. జియోసింక్రోనస్ ఉపగ్రహ వాహక నౌక మార్క్ 3 GSLV-3. దశాబ్ది వారీగా GSLV మార్క్ 3 ప్రయోగ వివరాలు. ఉపగ్రహాలు. ఇన్శాట్ లేదా భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థ, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అనేది సమాచారం, వాతావరణం, ప్రసారాలు మొదలైన బహుళ ప్రయోజనాల కోసం ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాల శ్రేణి. 1983లో మొదలైన ఇన్శాట్ ఆసియా, పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద ఉపగ్రహాల వ్యవస్థ. ప్రస్తుతం 199 ట్రాన్స్పాండర్లతో భారతదేశంలోని దాదాపు అన్ని టెలివిజన్, రేడియోలకు మాధ్యమంగా ఉన్న ఈ ఉపగ్రహాలను కర్ణాటకలోని హస్సన్, భోపాల్ల నుండి అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు. ఇవి కాక IRS అనగా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, METSAT అనగా మిటౌరలోజికల్ శాటిలైట్ ఉపగ్రహాలు కూడా ప్రయోగించారు. తుంబా. కేరళలో తిరువనంతపురం సమీపాన భూ అయస్కాంత రేఖకు దగ్గరలో ఉన్న తుంబాలో 1962లో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు. అప్పటి శాస్త్రవేత్తలలో అబ్దుల్ కలాం ఒకరు. మొదట కేవలం రాకెట్ల ప్రయోగ కేంద్రముగా ఉన్న తుంబా నెమ్మదిగా రాకెట్లకు అవసరమైన ప్రొపెల్లర్లు, ఇంజన్లు తయారు చేసి అమర్చగలిగి పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా తయారైంది. శ్రీహరికోట. భారతదేశంలో ఉపగ్రహాల ప్రయోగానికి అత్యంత అనువైన ప్రదేశమైన శ్రీహరికోట నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట దగ్గర ఉంది. ఈ అంతరిక్ష కేంద్రం పేరు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. దీనినే షార్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడ నుండి ఎన్నో PSLV, GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇక్కడ 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. ఈ రెండిటి వల్ల ప్రతి ఏడాది 6 శాటిలైట్లను ప్రయోగించే వీలు ఉంది. సాండీపూర్. ఇది ఒరిస్సాలో ఉంది. శ్రీహరికోటలో ఉన్నట్లు ఇక్కడ శాటిలైట్ల ప్రయోగానికి సౌకర్యాలు లేకున్నా దీనిని ప్రధానంగా క్షిపణులను ప్రయోగించుటకు ఉపయోగిస్తారు. ఇస్రో ప్రస్థానంలో మైలురాళ్లు. 2005 రెండవ లాంచి ప్యాడు ఆపరేషను లోకి వచ్చింది. 2008 చంద్రయాన్. 2014 మంగళ్యాన్ అంగారక గ్రహాన్ని మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా చేరుకున్న ఏకైక అంతరిక్ష సంస్థ. 2016 పునర్వినియోగ లాంచి వాహనపు తొలి పరీక్షను విజయవంతంగా చేశారు. 2016 ఒకే రాకెట్టుతో 20 ఉపగ్రహాల ప్రయోగం, అప్పటికి ఇది ఇస్రో రికార్డు. 2017 ఒకే రాకెట్టుతో 104 ఉపగ్రహాల ప్రయోగం, ఇది ప్రపంచ రికార్డు. 2017 GSLV మార్క్ 3 ప్రయోగం విజయవంతం. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన క్రయోజనిక్ ఇంజను విజయవంతమైంది. డిస్క్రిప్షన్లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. ప్లేలిస్ట్ టాపిక్స్ వైజ్ గా ఒక ఆర్డర్ లో ఉన్నాయి. నా ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.